17వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుకుందాము. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనములకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనములో ఉన్న భాగమును చదువుకున్నాం. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎవరి మీద కుమ్మరిస్తారంట? మనుష్యుల అందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని ఆత్మ మనుష్యులందరి మీద కుమ్మరించబడిద్ది అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది. ఏంటి దేవుని ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏంటి దేవుని ఆత్మ అంటే? పరిశుద్ధాత్మ. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద కుమ్మరిస్తానని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడిన మాటలు. మరి ఈరోజు దేవుని సేవకునిగా మిమ్మల్ని అడిగే మాట, దేవుని వాక్యం అంటుంది మనుష్యులందరి మీద నా ఆత్మను. ఇప్పుడు ఎంతమంది మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది? ఎంతమంది దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు? ప్రభు వాక్యమైతే అంత్య దినములయందు, ఇవి అంత్య దినములే, అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్య దినముల్లో దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. మనుషులందరి మీద కుమ్మరించబడినప్పుడు మనుషులందరి కూడా దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. అంతే కదా? మరి ఈరోజు మనం అందరము దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉన్నామా? మనకి దేవుని ఆత్మ ఉన్నదా? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడ్డామా? ప్రభు వాక్యము సెలవించున్న మాట మరలా చదవండి. ఎంత స్పష్టంగా సూటిగా దేవుడి వాక్యము తెలియపరుస్తూ ఉందో. మనుషులందరి మీద అన్నాడు. అలాగే ఇంకా కింద భాగంలోనికి వస్తే నా దాసుల మీదను. మరి ఎంతమంది దేవుని సేవకులు, సేవకురాండ్రు, ఎంతమంది మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారా? ఎందుకని దేవుని ఆత్మ అందరి మీద ఉండటం లేదు. ఈరోజు దేవుని ఆత్మ ఎందుకని కొందరికే పరిమితమవుతుంది? ఈ పరిశుద్ధాత్మ విషయంలో కూడా అనేకమైన అపోహలు మరి మనుష్యులలో ఉన్నాయి, విశ్వాసుల్లో ఉన్నాయి. దేవుని వాక్యమేమో అందరి మీద నేను కుమ్మరిస్తున్నానని వాక్యము, దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రభువారు సెలవిచ్చిన మాట, ఆయన పరలోకమునకు తిరిగి వెళ్తూ అక్కడ చూస్తున్న మనుష్యులతో చెప్పిన మాట, ఓ గలిలయ మనుష్యులారా అన్నాడు. మీరెందుకు ఆకాశం వైపు తేరు చూచుచున్నారు? అక్కడ ఉన్నవారు అందరూ ఎవరంటే గలిలయులే. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో నేను మిమ్ములను అనాథులుగా విడవను. నేను వెళ్ళి
మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా, పరిశుద్ధాత్మను పంపిస్తా. ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన అక్కడ సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు అని ప్రభువారే చెప్పిన మాట. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక పరిశుద్ధాత్ముని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నేను వెళ్ళి మీకోసం ఎవరిని పంపిస్తా? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మీకోసం పంపిస్తా. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే, అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆయన చెప్పాడు, నేను వెళ్ళి మీకోసం పంపిస్తానని. అలాగే అందరి మీద నా ఆత్మను. మరి దేవుడు మాట తప్పనివాడా? మాట తప్పేవాడు అంటారా? మాట తప్పనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మరి ఈరోజు మనుషులందరూ ఎందుకని పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారు? అయితే అసలు పరిశుద్ధాత్మ పొందితే ఎలా ఉంటారు? లేదా దేవుని ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉంటుంది, ఎవరు కలిగి ఉంటారు? ఈ విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలా శ్రద్ధగా విందాం పరిశుద్ధాత్మ గురించి. కొన్ని విషయాలను మరి దేవుడు నాకు బయలుపరిచిన రీతిగా మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. మరి దేవుని వాక్యాన్ని మనం గనుక చూచినట్లయితే ఈ పరిశుద్ధాత్మ గురించి రాయబడిన విషయాలు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మరి 1 నుండి మనము 4వ వచనం వరకు చదివినట్లయితే, పెంతుకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతటా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు మొట్టమొదటిగా వారిలో కనబడే లక్షణం ఏమిటి అంటే అన్య భాషలతో మాట్లాడారు. వేడితో మాట్లాడారంట, అన్య భాషలతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్ని అన్య భాషలు ఉన్నాయి లోకములో? అసలు అన్యులు అంటే ఎవరు? అన్యులు ఎవరు? మరి నీవు నేను ఎవరము? అసలు మనందరము అన్యులమే. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలు అన్నట్లుగా దేవుని వాక్యము తెలియపరిచింది పాత నిబంధన కాలం. మరి మిగతా వారందరూ ఎవరంటే అన్యులే. మరి ఇక్కడ కూడి ఉన్నవారు 120 మంది ప్రజలు ఒక గదిలో ఉన్నారు. 120 మంది. మరి ఈ 120 మంది ఎవరు అని మనం చూస్తే వారందరూ గలిలయీలు, ఆ ప్రాంతమునకు చెందిన వారు అన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే వారు ఏ భాషలతో మాట్లాడారు? అన్య భాషలు, ఇతరుల భాషలు. అంటే వారు దేశానికి సంబంధించిన భాష కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిన భాషను వారు మాట్లాడారు అక్కడ. దానిని ఏమన్నారంటే అన్య భాష అన్నారు. ఎవరు మాట్లాడారు అంటే ఆ 120 మంది మేడగదిలో ఉన్నవారు. వారందరి మీదుగా దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం నుండి 48వ వచనం వరకు వాక్యాన్ని చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో
పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగచేయగలడు అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుని స్తోత్రం. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎవరి మీద కుమ్మరించబడిద్దంట? అందరి మీద. ఎవరి మీద? నువ్వు బాప్తిసం పొందినా బాప్తిసం పొందకపోయినా ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అని వాక్యము పేతురు ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. పేతురు బోధించినప్పుడు అన్యజనులందరూ అంటే బాప్తిసం పొందిన వారందరూ కూడా అక్కడ మాట్లాడినట్లుగా ఆ భాషలతో దేవునిని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భాషలతో మాట్లాడుతున్నారంటే ఏం చేస్తున్నట్టు? దేవునిని గణపరుస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? ఈరోజు అవి చూసిన వారికి ఎంత నవ్వులాటుకుందో, ఎంత అలాకోలంగా ఉందో. అయ్యో నాకు రాలేదేంటి దేవుని ఆత్మ అని బాధపడడం పోయి వేరొకరిని చూసి అలాకోలం చేసే స్థితికి వచ్చేసారు. ఈరోజు మన భక్తి అలాంటిది. మన భక్తి అలా అయిపోయింది ఈరోజు. ఆనాడు పేతురు సెలవిచ్చిన మాట అన్యజనుల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఈరోజు నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని తెలిసిన బిడ్డలు, బాప్తిసం పొందిన వారు, ఎన్నో ఏళ్ళగా రక్షించబడిన వారు, మరి మీరు దేవుని మాటలు వింటున్నారు. మీకు ఎందుకు దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడట్లేదు? ఎందుకని కుమ్మరించబడట్లేదు దేవుని ఆత్మ? ఎందుకని నీవు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడలేకున్నావు? దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న మాటలన్నీ చూస్తే మరి లోకంలో ఇంచుమించు ఈ ప్రపంచంలో ఇంచుమించు కొన్ని వందల భాషలు ఉన్నాయి. మరి ఆ భాషలన్నీ నీకు తెలుసా? మనకు ఎన్ని భాషలు తెలుసు? మన దేశంలో ఉన్న భాషలే మనకు తెలియదు. మనకు తెలిస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ మట్టికి తెలుసు. తమిళం ఉంది, మరాఠీ ఉంది, మలయాళం ఉంది, ఒరియా ఉంది, పంజాబీ ఉంది, గుజరాతీ ఉంది, ఇంకా చాలా రకాల భాషలు మన దేశంలోనే బోళ్ళని ఉన్నాయి. మరి అవన్నీ నీకు తెలుసా? మరి నీకు ఎలా అర్థం అయింది? కానీ వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు, వారు అన్య భాషలతో దేవునిని ఏం చేస్తున్నారంట? గణపరుస్తున్నారు. పౌలు గారు కూడా అంటారు, నేను కూడా మీ అందరికంటే ఎక్కువగా అన్య భాషలతో నేను మాట్లాడానని అక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. పౌలు గారు చెప్తున్న మాటను చదువుదాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవునిని స్తుతించెదను. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు పౌలు గారు? నేను దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నా, నేను అందుకు దేవుణ్ణి నేను ఎక్కువగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు ఆయన భాషలతో మాట్లాడి. ఈరోజు ఆ భాషల వివరణ గురించి మనకు తెలియక ఎన్నో విధాలుగా మనం పొరపడుతూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది, ఈ భాషలు అనేది దేవుడు ఇచ్చే వరము. ఇది ఏంటిది? చూడండి, దేవుని మాటను చదువుదాం. అదే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను
పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారము చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరు నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. ఇవన్నీ ఏంటి? దేవుడు మనుషులకు అనుగ్రహించే. ఇంకా చూసినట్లయితే అదే అధ్యాయము 9-10 వచనాలు కూడా చదువుదాం. మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ భాషలు అనేది ఏంటి? దేవుడిచ్చే వరం. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు నువ్వు కలిగి ఉండే అనుభవమే ఆ భాషలు అనేది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. రెండో అధ్యాయము. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. ఆ ప్రజలందరితో చెప్తున్నారు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు మీకు ఏ వరం వస్తుందంట? పరిశుద్ధాత్మనే. ఎవరికి వచ్చేద్దే? బాప్తిసం పొందిన వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. ఆ వరం పొందుకోండి అని పేతురు గారు చెప్తున్నారు. ఈరోజు నువ్వు బాప్తిసం పొంది అన్నాలైంది, ఎన్ని సంవత్సరాలైంది? మరి ఏది ఆ వరం? ఏది నీకు? పరిశుద్ధాత్మ అనే వరము నీకుందా? ఆ వరము కలిగిన వాడిని హేళన చేస్తాం అయితే మాకు తెలుసండి, వాళ్ళని ఎక్కిరిస్తాం అయితే మాకు తెలుసండి. ఏది నీకు ఆ వరం? ఏది? రోజు దేవుని వాక్యమే నీకు సరిగా తెలియట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఆ భాషలు? అంటే ఆయన మహిమపరచడానికి, కనపరచడానికి. చూడండి, దేవుడి మాటలు చూద్దాం. గురు మాటలు చెప్పి తర్వాత అసలు ఎవరికి పొందుకుంటారో చెప్తా 7 విషయాలు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? భాషలతో మాట్లాడేవాడు. దేవునితో మాట్లాడితే నీకెలా తెలిసిద్ది? ఎందుకని నీకు తెలియట్లేదు అంటే భాషలు 2 రకాలు. ఏంటి? 2 రకాలు. ఒకటి మనుష్యుల భాష, 2 దేవదూతల భాష. వాడు మాట్లాడేది దేవదూతల భాష కనుక దేవునికి అర్థమైద్ది. నీకు ఎలాగ అర్థమైద్ది? నీ పక్క రాష్ట్రంలో ఉన్న తమిళమే నీకు అర్థం కాదు, ఎక్కడో దేవలోకంలో ఉన్న దేవదూతల భాష నీకు ఎలాగ అర్థమైద్ది? అదే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను. చాలు. ఏ భాషలతో అంట? మనుష్యుల భాషతోనూ దేవదూతల భాషతోనూ. ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఇప్పుడు? మొదట చెప్పా, మనుష్యుల భాషలు ఎన్ని రకాల భాషలు ఉన్నాయి? కొన్ని వందల రకాల భాషలు ఉన్నాయి. ఆ భాషలే నీకు తెలియదు, ఇక దేవదూతల భాష ఎలా తెలిసిద్ది నీకు? అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్త. ఆయన అపహాస్యం చేసినా, ఆయన అవమానపరిచిన ఇహమందు పరమందు కూడా క్షమాపణ లేదన్నాడు. నీకు తెలియపోతే తెలియనట్టుగా ఉండు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. వాక్యం అంటుంది అసలు బాప్తిస్మము పొందంగానే ఏం రావాలి నీకు? దానికి ఉదాహరణ యేసుప్రభు వారే. ఆయన ఆ నదిలో
మునిగి, యోర్దాను నదిలో మునిగి పైకి రాగానే పావురం వలె పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద వాలింది కదా. మరి నీ మీద ఎందుకు రాట్లా పరిశుద్ధాత్మ? ఈరోజు బాప్తిసం పొందుతున్నారు, మారు మనస్సు లేకుండా పొందుతున్నారు, మార్పు లేకుండా పొందుతున్నారు, లేదా బలవంతంగా పొందుతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ రావట్లం లేదు. పొందినా నీకెందుకు రాలేదంటే నీలో ఇంకా మారు మనస్సు లేదు, అందుకే నీకు ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. ఈ మాటను బట్టి చూస్తే అదే. మారు మనసు పొంది బాప్తిసం పొందమన్నాడు. మారు మనసు కలిగి బాప్తిసం పొందే పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మ నీకు రాలేదు, బాప్తిసం పొందినా అంటే నీలో మారు మనసు లేదు, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా నువ్వు మారలేదు. అందుకే నీకు పరిశుద్ధాత్మ అనేది నువ్వు పొందుకోలేకపోయావు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేకపోయావు. ఎందుకంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేకపోతే దేవుడు అంటున్నాడు, నీవు నా వాడువు కాదు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కనుక నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి, అదే పరిశుద్ధాత్మ. అయితే ఎవరి మీద పరిశుద్ధాత్మ ఉంటుంది? ఎవరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు? ఒక 7 విషయాలు అంటే లేదా 7 లక్షణాలు అనుకుందాం. అవి ఎవరిలో ఉంటాయో వారి మీద మాత్రమే పరిశుద్ధాత్మ ఉంటుంది. అవి ఉన్నవారు, అవి కలిగి ఉన్నవారు. అవేంటో ఈరోజు దేవుని వాక్యములో నుండి చూద్దాం. ఎందుకు నువ్వు ఇంకా పొందుకోలేకపోయావు? ఈ విషయాలను చూస్తే నీకు అర్థమయ్యేది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందంట? ఎవరైతే ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉంటారో వారి మీద దేవుని ఆత్మ ఉంటుంది, శరీర స్వభావాన్ని కలిగిన వారి మీద కాదు. అంటే అర్థం ఏంటి? అదే అధ్యాయం 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునో లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. కనుక వారి మీద దేవుని ఆత్మ ఉండదు. వారికి ఉన్నదంట శరీరానుసారులు, వారు ఆత్మానుసారులు కాదు. వారికి శరీరం మీద ఆశ చావలేదు, ఈ శరీరం మీద కోరిక చావలేదు. దేవుని ఆత్మ ఎలా ఉంటుందో వాళ్ళకి? ఎంతగా ఈ శరీరాన్ని దేని పెట్టి పోషిద్దామా, ఏం తిందామా అని వాడికి ఎంతవరకు తిండి మీద ఆలోచనే. దేవుని ఆత్మ ఎలాగ ఉంటుంది? ఎంతవరకు ఈ శరీరానికి ఏం దరిద్రం అని, ఏం ధరించుకుందామని ఆభరణాల మీద ఆశే. దేవుని ఆత్మ ఎలాగుంటుంది? ఎంతమందికి నీకు శరీరం మీదే ఉన్న ఆలోచన ఉంటే దేవుని ఆత్మ ఎలాగ ఉంటుంది నీకు? అందుకని శరీరానుసారుల మీద దేవుని ఆత్మ ఉండదు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఏం చేయలేరంట? సంతోషపెట్టలేరండి. దేవుని సంతోషపెట్టలేరు. నీ శరీరం మీద ఆశలు ఎప్పుడైతే పోతాయో, నీ శరీర కోరికలు ఎప్పుడైతే నశిస్తాయో, అప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. అప్పుడు దేవుడి ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. నువ్వు కూడా భాషలతో మాట్లాడతావు, నువ్వు కూడా భాషలతో దేవుణ్ణి ఘనపరుస్తావు. అంటే ఇన్ని సంవత్సరాలైనా నీకు ఇంకేం పోలేదు? శరీర కోరిక పోలేదో? పైకంట నాకు లేదండి, ఏమీ లేదు, నేను అన్నీ విడిచేసా, నేను అన్నీ వదిలేసా, నేను బంగారం కూడా ఎట్టుకోను, నాకు డబ్బు కూడా వద్దు. పైకే
నిజంగా నువ్వు అన్నీ విడిచిపెట్టిన దానివైతే దేవుని ఆత్మ నీ మీదకు రాదా? ఈ శరీరం మీద నీ కోరిక లేకపోతే దేవుని ఆత్మ నీ మీదకు రాదా? వాక్యం స్పష్టంగా చెబుతుందిగా. కనుక శరీరానుసారులు దేవుని ఆత్మ ఉండదండి. ఇంకా నువ్వు శరీరానుసారుడుగా ఉన్నావేమో, శరీరానుసారులుగా నువ్వు ఉన్నావేమో, అందుకే దేవుని ఆత్మ నువ్వు పొందలేకపోతున్నావు. కనుక ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, అన్య జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా. ఎవడు అడిగితే వాడికి ధారాళంగా ఇచ్చేస్తానన్నాడు దేవుని ఆత్మను. అయితే నువ్వు శరీరానుసారుడిగా ఉంటే, ఇంకా ఈ శరీర ఆశలు నీలో ఉంటే, శరీర కోరికలు నీలో ఉంటే నీకు దేవుని ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే శరీరమునకు ఆత్మనకు అంత వ్యతిరేకత ఉందండి. శరీరముకు ఆత్మకు పొందిక లేదు. తూర్పుకు పడమర ఎలాగో వ్యతిరేకమో శరీరముకు ఆత్మకు అంతే. అదటైతే ఇది ఇటు అంతే. నీలో శరీరం ఆశలు ఉంటే అంత మాత్రాన దేవుని ఆత్మ నీలో ఎంత మాత్రము ఉండదు, ఎంత మాత్రం ఉండదు. కనుక మొదటిగా శరీర ఆశ లేని వారు, శరీరం మీద ఆశ లేని వారి మీద దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఉంటుంది. ఈరోజు నువ్వే ఆలోచించు, ఏ విషయంలో ఇంకా శరీరం మీద ఆశ. కొంతమందిని చూస్తున్నాం, దేవుని సేవకులే శరీర ఆశలు చావట్లేదు. చెప్తాము ఎక్కడి నుంచో, ఎన్ని చెప్తామో, ఎన్ని బోధిస్తామో, కానీ శరీర ఆశ చావట్లేదు. అందుకే వారికి దేవుని ఆత్మ లేదు, దేవుని ఆత్మ చేత నడిపించబడతలేదు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే ఏ ఆత్మ చేత నడిపించబడతావు? అది దెయ్యపు ఆత్మ, దురాత్మ. ఆనాడు సౌలు దేవుని ఆత్మను విడిచిపెట్టేశాడు. ఏమొచ్చింది సౌలు మీదకి? నువ్వైనంతే, నేనైనంతే, ఎవరైనంతే. కనుక దేవుని ఆత్మ నీ మీద ఉండాలంటే నీకు శరీరం మీద కోరికలు ఉండకూడదు, శరీరం మీద ఆశ ఉండకూడదు. ఎవరి శరీరమైనా, ఎంత బలవంతుడి శరీరమైనా, ఎంత అందమైన శరీరమైనా ఒకరోజు మట్టిలో కలవలసిందే. ఎందుకు దాని మీద నీకు అంత ఆశ? ఎవరైనా శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళిన వారు ఉన్నారా? శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరదో. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని చేరం అంటుంది. ఇంకెందుకు నీకు ఆ శరీరం మీద ఆశ? నీకు కావాల్సిన దేవుని రాజ్యమా, శరీరమా? నువ్వు దేవుని రాజ్యం కావాలంటే నువ్వు దేవుని ఆత్మను పొందాలి. అంటే నీ శరీరం మీద ఆశ చావాలి. అందుకే బాప్తిస్మం అంటే సమాధి కార్యక్రమం అన్నారు. అంటే బాప్తిస్మం చేయబడేవాడిని చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడికి శరీరం మీద ఉంటుందండి? అమ్మ నా శరీరం అదైపోతుంది, నా శరీరం ఇదైపోతుంది అని ఉంటుంది. వాడికి ఏమన్నా తెలిసిదా? వాడిని ఏడుపడేస్తే అటే ఉంటాడు. కనుక నీవు అలాగ ఉండాలి అని బాప్తిస్మం ఇచ్చినా నీకు శరీరం మీద కోరిక చావదే. ఈ శరీరానికి ఎన్ని కోటింగులు, ఎన్ని మేకప్పులు, ఎన్ని రంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎంత చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు? దేవుడు ఆత్మ ఉండదుగా నీకు, ఎన్ని చేస్తే ఉపయోగం ఏముంది? కనుక నీ శరీరం మీద ఆశ చేస్తేనే పరలోకం. అప్పుడే దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి శరీరం మీద ఆశ చచ్చిన వాడికి దేవుడి ఆత్మ ఉంటుంది. రెండవది చూద్దాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. రెండవది, దేవుని ఆత్మ కలిగిన వారు భయపడరు. దేనికి భయపడరు? అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు
పేతురు యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఇక్కడ ఎవరు ధైర్యాన్ని చూశారంట? పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూశారు. 8వ వచనంలోకి వెళ్తే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఇట్లా, నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు మాట్లాడుచుంటే వారు ధైర్యంతో మాట్లాడే మాటలు చూసి ప్రజలు, అక్కడున్న అధికారులు, నాయకులే దడిచారండి. ఎందుకని? అంతకుముందు ఒక సంఘటన జరిగింది. ఆ విషయం తెలిస్తే మీకు అర్థమైంది. శృంగారం అనే దేవాలయానికి ఒకరోజు మధ్యాహ్నం పూట పేతురు యోహానులు వెళ్తుంటే పుట్టి కుంటివాడు ఆ దేవాలయం బయట ఉన్నాడు. వీళ్ళు ఎంక చూస్తున్నాడు, ఏమైనా వేస్తారా ఏమైనా ధర్మం అని. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, మా వైపు ఎలా తేర చూస్తున్నావు? మా యొద్ద ఇచ్చుటకు మాకు వెండి బంగారాలే మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నదే ఇస్తామని యేసు నామముల లేచి నడువు అంటే వాడు లేచి నడిచాడు, స్వస్థపరిచాడు. అది చూసిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పెద్దలు, అధికారులు, వీళ్ళు ఎలా నడిచాడు? పుట్టుకతో కుంటివాడే, కుంటివాడు పుట్టుకతో కుంటివాడే ఎలా నడిచాడు? ఆశ్చర్యపోయాడు. పుట్టుకుంటివాడి కాలు రావా? అది అసంభవం. అలాంటి కార్యమును చూసినప్పుడు వాళ్ళందరూ, పెద్దలందరూ వీళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ యేసునామాన్ని ప్రకటించొద్దు, ఇక ఏ కార్యం నువ్వు చేయొద్దు, జాగ్రత్త అని 2 రోజులు జైల్లో ఉంచారు పేతురుని. మరణాడే మళ్ళా పేతురు బయటకు వచ్చి బోధిస్తున్నాడంట. అది వాళ్ళ ధైర్యం. అందుకని వాళ్ళ ధైర్యము చూసి ఎలా బోధించారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలాగుండంటే ధైర్యంగా మాట్లాడతారు, దేనికి భయపడరా. ఎందుకంటే ఆయనలో ఉన్నది ధైర్యము కలిగిన ఆత్మ. అదే ఏందట చదువు, దత్తపుత్రాత్మ, దేవుని ఆత్మ. ఆయన పిరికితనము గల ఆత్మనివ్వలేదు మనకి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే, ధైర్యము కలిగిన ఆత్మను ఆయన ఇచ్చాడు. అందుకే గొలియాతును చంపే విషయంలో దావీదు కూడా వెళ్ళి మాట్లాడినది అదే, ఈ సున్నతనే ఫిలిష్తీయుడే పాటివాడు, ఇదిగో ఇప్పుడే వాడిని నరికి వాడి మాంసమును కాకులకి వేస్తాను, గద్దలకి వేస్తాను అన్నాడు. గొలియాతు ఎంత ఎత్తున్నాడు? 6 మూరల జానుడు. ఎలా మాట్లాడాడు? ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు? వాడు అంతకుముందు ప్రతిరోజు వచ్చి ఇశ్రాయేలు మీద రండ్రా చూసుకుందాం అన్నాడు. ఒక్కడ వెళ్ళలేదు భయపడి. వాడు ఎదుట మాట్లాడటానికి కూడా వెళ్ళిపోయి దావీదు అన్నాడు. ఎందుకంటే దావీదు మీద దేవుని ఆత్మ ఉన్నది కనుక, ఆ ఆత్మ ద్వారానే సౌలుకు పట్టిన దెయ్యాన్ని వదిలిచ్చేవాడు వెళ్ళి. కనుక ఆత్మ కలిగిన వారు ఎలాగుంటారంటే ధైర్యంగా మాట్లాడతారు ఎక్కడైనా. ఈరోజు నువ్వు పిరికితనంగా ఉన్నావు అంటే, భయపడుతూ ఉన్నావు అంటే నీలో ఏం లేదు. ఈరోజు చాలామంది చూడు, అన్నిటికీ భయపడిపోతారు. అప్పులకు భయపడతారు, అనారోగ్యానికి భయపడతారు, ఆర్థిక సమస్యలకు భయపడతారు. అన్నిటికీ నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఎందుకు భయపడాలి? మనం దేనికి భయపడవలసిన పని లేదు. మన దేవుడు అన్నిటికన్నా శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. కనుక భయపడరండి, వాళ్ళు ధైర్యంగా నిలబడతారు, ధైర్యంగా మాట్లాడతారు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. అనాడు షడ్రక్ మెషక్ అబ్దిగోలు ఎలా నిలబడ్డారు? రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడారు. మేము మొక్కం, ఆ ప్రతిమకు మేము మొక్కం, అగ్నిలో పడేసుకో మేము మొక్కం. అంత ధైర్యంగా ఎలా మాట్లాడారంటే వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారు కనుక. ఏది ఈరోజు ఆ ధైర్యం ఏది నీలో? అన్నిటికీ పిరికి ఆత్మలో పిరికి మాటలే, అన్నిటికీ నీరసపడిపోయే మాటలు. కనుక ఎవరైతే అలా ధైర్యంగా ఉంటారో వారు దేవుని ఆత్మను పొందిన వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటిగా శరీరవసారులు, దేవుని ఆత్మ వారికి ఉండదు. శరీరం మీద కోరిక చేస్తేనే దేవుని ఆత్మ. రెండోది, వారు ఎలా ఉంటారు అంటే ధైర్యంగా మాట్లాడతారు, దేనికి భయపడరు, ఒక దేవునికి తప్ప. వాళ్ళు భయపడితే దేవునికే,
ఇంకెవ్వరికి కానీ, ఏ అధికారికి కానీ, ఏ నాయకుడికి కానీ, లేదా వేరొకరు దేనికి భయపడరు. గౌరవం వేరు, భయపడటం వేరు. మూడోది వాళ్ళు ఎలాగ ఉంటారంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని స్తోత్ర. దేవుని ఆత్మను కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవునికి సాక్షులుగా ఉంటారు. ఎలా ఉంటారు? సాక్షులుగా ఉంటారు. ఏది ఈరోజు నీ సాక్ష్యం? ఏది నీ సాక్ష్యం? ఈరోజు ఎలాగ ఉన్నారు విశ్వాసులు అంటే పందిలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎందుకన్నా ఈ మాట? పందిదేంటి సాక్ష్యం? పంది సాక్ష్యం ఏంటి? పంది సాక్ష్యం ఏంటి? ఒక వ్యక్తి పందినను గొర్రెను పెంచుకున్నాడంట. గొర్రెని పెంచుకొని చాలా శుభ్రం చేసి మంచి ఇంట్లో మంచి గదిలో రెండింటిని పెంచుతున్నాడు. చక్కగా చూసుకున్నాడు. చాలా బాగున్నాయి, రెండు శుభ్రంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఓ రోజు రెండింటిని బయటకు తీసుకెళ్ళాడు. ఒక బోధి దాటాల్సి వచ్చింది, మురికి కాలువ దాటాల్సి వచ్చింది. దాటే సమయంలో రెండు ఆ మురికి కాలువలో పడిపోయినాయి. అయ్యో అయ్యా అని పెంచుకున్నవాడు వెళ్ళాడంట గబగబా కిందకి. వెళ్ళేపాటికే ఈ గొర్రె ఆ బురదలోంచి ఇదిలించుకొని పైకి వచ్చేసింది. పందిని రమ్మంటే అది రావట్లేదు. ఎందుకని? బురదే దానికి స్వర్గం అంట. బురదే పరలోకం దానికి. బురదే పరలోకం. ఈరోజు నువ్వు అంతే. దేవుని సన్నిధానంలో ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని మాటలు వింటూ అమ్మో అయ్యో ఇంత భక్తి అంటావు. బయటికి వెళ్ళేపాటికి బురదే. అదే నీ సాక్ష్యం. మరి ఏది నీ సాక్ష్యం? ఎలాగ ఉంది నీ సాక్ష్యమును బట్టే దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. సాక్ష్యం లేని వాడికి దేవుని ఆత్మ ఎలాగో వస్తుంది? ఏమని సాక్ష్యం ఇస్తారు? ఆనాడు భక్తులు సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో ఆయనకి మేమే సాక్షులం అని అక్కడ పేతురు యోహానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చంపేసిన క్రీస్తుకు మేమే సాక్షులం, ఆయన నామమునే ఈ కుంటివాడిని బాగు చేశాం మేము అన్న సాక్ష్యం ఇచ్చారు అక్కడ వాళ్ళు. దానికి భయపడ్డారు వాళ్ళందరూ, అధికారులందరూ. ఆయన చంపింది మనమే కదా, వీళ్ళేమో ఆయన నామమునే వీళ్ళు బాగు చేశారంటున్నారు. పోనీ చేయలేదురా అని చెప్తాక వాడు సాక్ష్యంగా ఉన్నాడు అక్కడ నిలబడి. కనుక నీ సాక్ష్యం ఏంటి ఈరోజు? ఏది నీ సాక్ష్యం? ఇన్ని సంవత్సరాల నీ సాక్ష్యం ఎలాగ ఉంది? నీ సాక్ష్యం నిలుపుకుంటున్నావు అసలు? ఏదో ఇక్కడ ఎన్నంతసేపే బయటికి వెళ్ళేదంటే అన్ని మురికి మాటలే, అన్ని మురికి ముచ్చట్లే, అన్ని మురికి ఆలోచనలే. నీ హృదయం అంతా మురికితోనే నింపబడింది. పరిశుద్ధాత్ముడు ఎలాగొస్తాడు నీ మీదకి? నీ హృదయం అంతా అపవిత్రతతో నింపబడింది. పరిశుద్ధాత్ముడు ఎలాగొస్తాడండి నీ మీదకి? చూడండి దేవుని వాక్యం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. 3వ అధ్యాయము 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యమంతుడు, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యాలయనగా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే. దేవుని ఆత్మ కొలత లేకుండా ఎవరికి మీద అనుగ్రహించబడిద్దో వాడు ఏ మాటలు పలుకుతాడంట? దేవుని మాటలు పలుకుతాడు. నువ్వు నోరు తెరిస్తే లోకమే నీలో, లోకపు మాటలే నీలో ఉండేది. దేవుని ఆత్మ ఎలా ఉంటుంది నీ మీద? దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని మాటలే పలుకుతాడంట. వాడు ఇంకో మాట రాదు వాడు నోటంట. ఏది మాట్లాడినా దేవుని గురించే చెప్పాలని ఇష్టపడతాడు. నువ్వు ఏది మాట్లాడినా పాపం గురించి చెప్పాలని ఇష్టపడతావు.
మరి దేవుడి ఆత్మ ఎలాగుంటుంది నీ మీద? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట అతని గురించి. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, ఈ మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే. నువ్వే మాటలు పలుకుతున్నావు, మరి దేవుని ఆత్మ నీకు ఎలాగ వస్తుంది? లోకం ముచ్చట్లో లోకం మాటలు పలికితే దేవుని ఆత్మ నీకు ఎలా వస్తుంది? కనుక దేవుని మాటలు పలికేవారి మీద దేవుని ఆ యొక్క ఆత్మ వచ్చేదండి. దేవుని మాటలు పలికేవారు దేవునికి సాక్షులుగా ఉంటారు. వాళ్ళు నిరంతరం దేవుని మాటే. ఈ లోకపు ముచ్చట అనేది ఊసు అనేది వాడికి పనిచేయదండి. ఇష్టపడడో వినడో. గొర్రె ఇష్టపడిందా మురుకులో ఉండటానికి? ఇదిలించుకొని వచ్చేసింది. వాడు ఇష్టపడ్డావు ఆ మురికి మాటలు వినటానికి. వదిలేండి, పోనండి, వదిలేయండి, ఆ విషయాలు ఎందుకులేండి అంటాడు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటావు. నువ్వు నీకు ఆ మాటలు అంటే చెవు కోసుకుంటావు, ఇష్టపడతావు. దేవుని ఆత్మ ఎలాగొస్తుంది నీకు? లోకపు మాటలు మాట్లాడేవాడి మీద దేవుని ఆత్మ రాదండి. దేవుని మాటలు పలికేవాడి మీదకే దేవుని ఆత్మ వస్తుంది. దేవుని స్తోత్రం. వారు దేవునికి ఎలాగుంటారంటే సాక్షులుగా ఉంటారు. ఎలా ఉంటారు? మొదటిదిగా ఎవరి మీదకి దేవుని ఆత్మ వస్తుందంట? ఆత్మానుసారంగా ఉండాలి. శరీరానుసారమైన మనస్సు మృతం అన్నాడు. శరీర కోరికలు నీలో నశిస్తేనే దేవుని ఆత్మ వస్తుంది. రెండోది, ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నీవు దేవుని ఆత్మ నీ మీద ఉన్నదని, దేనికి భయపడకుండా. మూడోది, దేవునికి సాక్షులుగా ఉంటారు. నాలుగోది చూద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తున్నాడంట? వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాడు? ధైర్యంగా బోధిస్తున్నాడు. వాక్యం చెప్పాలంటే ఈరోజు కొంతమందికి భయం. ఎంత భయమో! అమ్మో ఎక్కడండి? ఈ చోట నేను చెప్పనండి. ఎందుకు భయపడుతున్నావు అంటే నీలో, నీ మీద దేవుని ఆత్మ లేదు కనుక. దేవుని ఆత్మ లేదు కనుక. కనుక దేవుని ఆత్మ ఉంటే నువ్వు భయపడవు. దేవుని వాక్యాన్ని చెప్పడానికైనా, మాట్లాడటానికైనా, దేనికైనా సరే భయపడరు. నాలుగవదిగా, దేవుని ఆత్మ కలిగిన వారు బలమైన ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? ఆ చోటు కంపించిందంట. వారు ప్రార్థన చేయగానే ఆ చోటు ఏం చేసింది? కంపించింది. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా కదిలియా? మనం ప్రార్థనకి ఎందుకు కలితే గడ్డి పరకు కూడా కదలదు. మన ప్రార్థన అలాంటిది. గడ్డి పరకు కూడా కదలదు. నువ్వు చేస్తేనే అంత బలమైన ప్రార్థన చేస్తేనే కదా ఏవి కంపించిందో తెలిసేది. దేవుని సేవకునిగా బైబిల్ పట్టుకొని చేస్తున్నాం. నేను ప్రార్థన చేసినప్పుడు మా ఇంట్లో సామాన్లు డబడబడ పడిపోయాయి. ఇక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నవాడు ఏంటే ఎలికైనా పడేసిందా లేకపోతే ఏమైనా పడేసినా అని కళ్ళు తెరిచేవాడిని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరిచేవాడిని కాదు. ప్రార్థనే చేసేవాడిని. ఈరోజు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? 5 నిమిషాలు చేయు. ఒక అరగంట చేస్తావు పని. ఒక గంట చేయగలవా? ఇప్పటికిప్పుడు మోకాళ్ళ మీద ఉంచితే ఎంతసేపు నువ్వు ఉండగలవు? పట్టుమని 10 నిమిషాలు ఉండలేరు. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయు. ప్రార్థన అంటే వెళ్ళిపోతాం. ఎలాగ వస్తుంది దేవుని ఆత్మ నీకు? ఆనాడు వాళ్ళు దేవుని ఆత్మను పొందిన వారు బలమైన ప్రార్థన చేశారంట. అక్కడ ప్రాంతం కదిలిపోయిందంట. అంత ప్రార్థన చేశారు. దేవుని ఆత్మ అంటే నీకు ఆషామాషికి ఉందా? ఎంత బలమైన ప్రార్థన కావాలి. రోజు సేవకులు అంటారు మేము పెద్ద ప్రార్థనలోనే ఉంటామండి. ఎవరికి కావాలా ప్రార్థన? దేవునికి కావాలా? నీ వ్యక్తిగత ప్రార్థన కావాలి దేవునికి. దేవునికి కావాల్సింది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేసే ప్రార్థన కావాలి. వ్యక్తిగతంగా వాళ్ళు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు ఇళ్ళల్లో. ఎక్కడన్నా వత్తనే అంటే నెత్తి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం మటుకు పరిగెడతారు. ఈరోజు సేవకుల పరిస్థితి అలాగే ఉంది.
ఎక్కడ ప్రార్థన అయినా పరిగెడతారు. విశ్వాసులందరూ ప్రార్థనలో ఉండే వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. మరి వీళ్ళు ప్రార్థన ఎక్కువైపోయింది వీళ్ళకి. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ వస్తుంది. నీ ప్రార్థన ఎంత ఉంది? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అసలు ఇలా ప్రార్థన చేసేది ప్రార్థన మన వ్యక్తిగతం అయిపోదండి. ఇది అందరితో కలిసి చేస్తున్నాం. నీ వ్యక్తిగతంగా చేయాలి. ఎంతసేపు నువ్వు ప్రార్థనలో నడుపుతున్నావు? చూడండి, దేవుని మాట చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అన్నవాడు ఎలా చేస్తున్నాడంట? మూలుగులతో, ఆత్మతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కరోజు మూలిగావా ప్రార్థనలో? మూలుగుతో ప్రార్థన చేసావా? ఎప్పుడు వస్తుంది మూలుగుడు? అలసిపోయినప్పుడు, నీరసపడిపోయినప్పుడు మూలుగులు వస్తుంది. అంత ప్రార్థనను చేయాలి. అలసిపోయి అంత ప్రార్థన చేయాలి. నువ్వు నీరసం అయిపోయి అంత ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా చేసావా? కొద్ది చెమటలు పడతాను, అమ్మో చెమటలు పట్టేస్తున్నాయి, చాలే ఆమేన్. ఇది నీ ప్రార్థన. మూలుగులతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మూలుగులతో ప్రార్థన చేస్తారు. అంత బలమైన ప్రార్థన చేసేవారి మీదకే పరిశుద్ధాత్మ వస్తుంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు తూతు మంత్రంగాను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందా? అలాగే దెయ్యపు ఆత్మ వస్తుంది, నిద్రపోమంటుంది. నీకెందుకు ఈ మాటలో? ఆయన ఏదో పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నాడు. నీకు వద్దులే, నీ పరిశుద్ధాత్మ పొందుతా మళ్ళీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. నా ఆత్మ ఉందిగా, దెయ్యపు ఆత్మ, నేను పద్దా కట్టి తిప్పుతా ఉంటా, తిరుగు, నాతో పాటు తర్వాత వచ్చేద్దు అక్కడికి. రోజు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందా? దెయ్యపు ఆత్మ నడిపిస్తుందా? దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు అంటే ఆయనకి సాక్షులుగా ఉంటారు, బలమైన ప్రార్థన చేస్తారు. ఈరోజు నువ్వు బలమైన ప్రార్థన చేస్తున్నావా? మొదటిగా దేవుని ఆత్మ కలిగిన వారు శరీరం మీద ఆశ ఉండదు వాళ్ళకి. దేవుని ఆత్మ కలిగిన వారు బలంగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు, ధైర్యంగా మాట్లాడతారు. మూడవది, దేవుని ఆత్మ కలిగిన వారు దేవునికి సాక్షులుగా ఉంటారు. నాలుగవది, దేవుని ఆత్మ కలిగిన వారు బలమైన ప్రార్థన చేస్తారు. ఐదవది, దేవుని ఆత్మ కలిగిన వారు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. వారు ప్రార్థన చేయగానే 35 చదువుదాం. 35. వారు ప్రతివానికి వాని అక్కర కొల్లు పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయేనో. ఎవరు పంచిపెట్టారంట? దేవుని ఆత్మను పొందిన వారు. వాళ్ళు ఏది తమకంటూ ఏం ఉంచుకోవాలా. నీకు అవసరమైతే తీసుకో, నీకు అవసరమా తీసుకో. వాని అక్కర కొలది వారు అందరికి పంచిపెట్టేశారు. వారు పంచిపెట్టిన వానికి ఏమైనా కొదువు ఉందా? దేవుడు ఏ కొదువు లేకుండా చేశాడు. దేవుని ఆత్మ కలిగిన వారు పంచిపెట్టే గుణాన్ని కలిగి ఉంటారు, ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటారు. నువ్వు ఎంతవరకు పుచ్చుకోవటమే, నువ్వు ఎంతవరకు దాచుకోవటమే, నువ్వు ఎంతవరకు దోచుకోవటమే. మరి నీ మీదకి దేవుని ఆత్మలాగా వస్తుంది. వాళ్ళు పంచిపెట్టేశారంట, కానీ వాళ్ళకి ఇంకా ఏది కొదువు లేదంట. అసలు ఎంత పంచిపెడతా అంత ఇచ్చేస్తున్నాడంట దేవుడు. నువ్వు పంచిపెట్టవే, దేవుని ఆత్మ నీకు ఎలాగొస్తుంది? ఎంతవరకు తీసుకుంటావే నీకు తెలుసు, కానీ ఇవ్వడం తెలియదే. దేవుని ఆత్మ నీకు ఎలాగొస్తుంది? యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తీసుకున్నాడా, ఇచ్చాడా? తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు ఆఖరికి. ఈరోజు నువ్వు ఇస్తున్నావా? మరి పంచిపెట్టగలవా నువ్వు ఏదన్నా?
ఇది నా బిడ్డలకి, ఇది నా మనవలకి, ఇది మనవరాలకి, దాచుకుంటమే నీ పనే. నువ్వు పంచిపెట్టావు, ఎలాగొస్తుంది దేవుని ఆత్మ నీకు? చదవండి, ఆ అధ్యాయం చదవండి, అక్కడ ఎంత చక్కగా రాశారు. పంచిపెట్టే గుణం ఉండాలండి. దేవుని ఆత్మ కలిగిన వారు చేస్తారు ఆ పని. వాళ్ళు ఏది తమ కోసం కానీ తమ కుటుంబం కోసం కానీ ఉంచుకోలా. నీకు అవసరమైతే తీసుకో, నీకు అవసరమైతే తీసుకో, పంచిపెట్టేశారు. అయినా దేవుడు వారికి ఏ కొదువా చేయలేదు. ఉంచడు, కొదువు ఉంచడని. దేవుడు ఎందుకు ఉంచుతాడు? కనుక పంచిపెట్టే గుణం ఉంటుంది దేవుని ఆత్మ కలిగిన వారికి. ఈ లక్షణాలను బట్టి నువ్వు ఆయనకి దేవుని ఆత్మ ఉందని గ్రహించు. మొదటిగా ఎలాగుంటారంట? శరీరం మీద కోరిక ఉండదు. రెండోది ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఎవడ ఎన్ని తిట్టుకొని ఎన్ని అనుకొని అవన్నీ పట్టించుకోడు, ఆయన వాక్యమే ప్రధానం. మూడోది దేవునికి సాక్షులుగా ఉంటారు. ఆ సాక్షి జీవితం అనేది ఉంటుంది. నాలుగోది బలమైన ప్రార్థన. ఐదోది పంచిపెట్టే గుణం ఉంటుంది. ఆరోది అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. నా నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి, దేవుని స్తోత్ర, ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రలమని ఎంచబడతారంట. దేవుని కొరకు ఎంత అవమానాన్నైనా భరిస్తారు. ఎవరో? దేవుని ఆత్మ కలిగిన. ఎంత అవమానమైనా సరే భరిస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుని కోసం. ఆనాడు ఆ భక్తులు పేతురు, యోహానులు భరించారు. ఎంత అవమానపరిచినా భరించారు వాళ్ళు. ఎందుకనగా ఆయన కోసం. ఎందుకంటే వాళ్ళ మీద ఉంది దేవుని ఆత్మ. అందుకని పేతురు బోధించినప్పుడు 3000 మంది 5000 మంది ఎందుకు మారిపోయారు? ఆత్మతో బోధించారు. నువ్వు బోధిస్తే ఒక్కడ రాడు, ఒక్కడ వినడం. మరి దేవుని ఆత్మ ఎలాగుంటుంది నీ మీద? ఎవరన్నా మాట అంటే దాన్ని పట్టుకుంటాం మనం. దాన్ని లాగుతూ ఉంటారు, రబ్బర్ బ్యాండ్ లాగినట్టు. ఎంత అవమానాన్ని దేవుని కోసం భరించలేవా? నీకోసం ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన. ముఖం మీద ఉమ్మేపించుకున్నాడు, కాండ్రించి ఉమ్మేశారు. నీకోసమే కదా, నా కోసమే కదా, మనందరి కోసమే కదా. అంత అవమానమును ఆయన భరించింది. ఒక్క మాట నువ్వెందుకు పడలేవు దేవుని కోసం అంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే పడతావు. అవమానమా? ఎవరన్నా అంటారా? అన్నయ్య అనుకోని. ఎందుకంటే వాళ్ళలో ఉంది దేవుని ఆత్మ. ఎన్నో అన్నారు పేతురు, యోహానులు. ఎన్ని అన్నా సరే అనుకోని దేవుని కోసం ఏదైనా మేము భరిస్తాం ఆయన కోసం. ఈరోజు అవమానాలు నువ్వు భరించలేవు అంటే నీలో దేవుని ఆత్మ ఉందనా లేదనా? దేవుని ఆత్మ ఉన్నవారు అవమానాలు భరిస్తారండి. నిందల అవమానాలను వారి మీదకి వచ్చినప్పుడు సంతోషించి ఆనందించి గంతులేయండి అన్నాడు దేవుడు. ఎవరు అవమానపరిస్తే ఆనందించి గంతులేయండి, పరలోకమందు మీ ఫలము రెట్టింపు అయింది. అందుకు అవమానాలు భరించాలి వాళ్ళు. ఇక్కడ అవమానిస్తాను, అక్కడ ఉందే ఫలం, రెట్టింపు ఫలం ఇస్తున్నాడు దేవుడు. మీకు తెలుసో తెలీదో, మడిచెరలో మరి నేను పెట్టిన నాటుకుని ఎన్నో అవమానాలు. ఒక ఆవిడ అందే చేతబళ్ళు చేస్తాడని అంది. నేనంట ఎన్నో అన్నారు. ఎన్నన్నా వదిలేసామా, మానేసామా? దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు అవమానాలను, నిందలు, అవమానాలను సంతోషంగా అనుభవిస్తారు. ఎందుకంటే అక్కడి నుండి రెట్టింపు ఆశీర్వాదం. ఎన్నో వచ్చినాయి మందిరంలో కూడా, ఎన్నో అన్నారు అనుకొని అవన్నీ ఏం పట్టించుకోలే. ఎందుకంటే దేవుని కోసం ఏదైనా భరించడానికే ఆయన పిలిచాడు కనుక. ఎన్ని అవమానాలైనా భరిస్తారు దేవుని ఆత్మ కలిగిన వారు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 32వ వచనం.
15:30. సహోదరులారా, నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వల్ల సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మలను దేని బట్టి అంట? ఆత్మ వలని ప్రేమను బట్టి. అంటే ఆత్మ కలిగిన వాడిలో ఏముందంట? మరి నీలో ప్రేమ ఉందా? యేసు ప్రభు చెప్పిందంతా ప్రేమే, ఆయన ప్రేమమయుడు అన్నాడు. మరి ఆయన ఆత్మ కలిగిన వారిలో కూడా ఏముంటుంది? తిట్టిన వాళ్ళైనా ప్రేమించాలి, కొట్టిన వాళ్ళైనా ప్రేమించాలి, మన మీద నిందలు మోపిన వాళ్ళను కూడా ప్రేమించాల్సిందే. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు ప్రేమిస్తారు, ప్రేమనే పంచుతారు. నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవే, ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవే. కనుక దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. ఒక్క మాట, ఆఖరి మాట చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఎవరంట? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని ఎవరు దేవుడు ఆత్మ విషయాలను గ్రహించడంట? ప్రకృతి సంబంధం అంటే లోకానుసారుడు దేవుడు ఆత్మ విషయాలను గ్రహించడు. ఇవన్నీ వాడికి ఎలా ఉంటాయి అంటే వెర్రితనంగా ఉంటాయి, ఎటకారంగా ఉంటాయి, పిచ్చి మాటలుగా ఉంటాయి వాడికి. ఒకవేళ ఇవి నీకు అలాగా ఉన్నాయి అంటే నువ్వు ఎలాంటి మనిషివి? నువ్వు కూడా లోకానుసారుడివి, నీవు కూడా ఈ ప్రకృతి సంబంధుడవు. కనుక దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు శరీరం మీద ఆశ ఉండదు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవునికి సాక్షిగా బ్రతుకుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే బలమైన ప్రార్థన చేస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఎవరికి ఏదైనా నువ్వు పంచిపెట్టే గుణాన్ని కలిగి ఉంటావు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని కోసం అవమానాలైనా భరిస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే అందరినీ ప్రేమిస్తావు. కనుక ఇది దేవుని ఆత్మ కలిగిన వారు చేసే పని. మొదటగా దేవుని ఆత్మ పొందిన వారు ఏమి కలిగి ఉంటారంటే భాషలను కలిగి ఉంటారు. కనుక అన్నిటినీ సవ్యముగా జరగనివ్వండి, మర్యాదగా జరగనివ్వండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక అన్నిటినీ సక్రమంగా సవ్యముగా జరగనివ్వండి. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు. నువ్వు దేవుని ఆత్మను పొందాలి, అది పొందితేనే దేవుని రాజ్యం అనే వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక ఇంకా మనం ప్రకృతి సంబంధులుగా లోకానుసారులుగా ఉన్నావేమో, అందుకనే దేవుని ఆత్మ మనలోనికి రాలేదేమో అని మనల్ని మనమే ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. కనుక ఎన్ని రకాలు దేవుని ఆత్మలు ఉన్నాయి? దేవుని ఆత్మలు ఎన్ని రకాలు ఉన్నాయి? 7 ఆత్మలు దేవునికి ఉన్నాయని ప్రకటన గ్రంథంలో రాయబడింది. 7 ఆత్మలు కలిగిన వాడని. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక పరిశుద్ధాత్మను మనందరము పొందినట్లుగా దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాము. లేచి నిలబడి